ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, మనం గత 2 శనివారాలుగా మాదిరెడ్డి సులోచన గారు రచించిన వేడని నీడ నవల నుంచి 2 భాగాలు విన్నాం కదండి. ఈ వారం 3వ భాగం విందామా? వేడని నీడ 3వ భాగం. రచన మాదిరెడ్డి సులోచన. కొందరు మనుషులు బ్రతికిన చచ్చిన వారితో సమానం. జీవోత్సవంలా బ్రతికే కంటే చావడం మేలు అంటారు కదా. ఆ నిరాశ నిస్పృహల నుండి రక్షించాడు వాడు. అతనికి ఒకరిని రక్షించడం కూడా తెలుసా? సిస్టర్, వాడంటే మీకెందుకో గిట్టడం లేదు. వాడితో వారం రోజులు సన్నిహితంగా మెదిలితే వాడంటే ప్రాణం పెట్టకపోతే అడగండి అన్నాడు. అతను ఎవరితోనైనా సన్నిహితంగా కూడా మాట్లాడతాడా? అదే అపార్థం చేసుకున్నారు. వాడి జీవితంలో పెద్ద ట్రాజడీ ఏమంటే వాడిని ఎవరూ అర్థం చేసుకోరు. సున్నిత హృదయుడు. రాజా, మాటలు జాగ్రత్తగా రానియండి. నవ్వుతూ వారించాను. ఎందుకని? ఆకలిగొన్న మృగంలా ఉండే అతని చూపుల్లో సున్నితత్వం కూడా ఉందా? పరిహాసంగా నవ్వాను. నిజమే సిస్టర్, పరిస్థితుల ప్రభావం వాడిని కరకుగుండె కలవాడిగా చిత్రించింది. ఇదివరకే చెయ్యని నేరాలు వాడి నెత్తిన పడ్డాయి. వడ్డీలకు వడ్డీలు పెంచి వాడి భూములు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు కృంగిపోలేదు. తల్లి తండ్రి ఆ అవమానం భరించలేక కృంగిపోయి మరణించిన విధి అనుకున్నాడు. వాగ్దత్త ప్రాణానికి ప్రాణంగా మెదిలింది. ఆమె మోసం చేసింది. అలాగా? అవును సిస్టర్. ఆ అమ్మాయి వివాహం చేసుకుని వెళ్ళిపోయింది. వీడేమో కృంగిపోతున్నాడు. స్త్రీ జాతి మీద, ధనిక వర్గం మీద కసి పెంచుకున్నాడు. తనకేదో అన్యాయం జరిగిందని అందరినీ అవమానించడం, అనుమానించడం అన్యాయం. ఆ విషయం ఎప్పుడు నాన్నగారు నేను వాదించుకుంటాం. అతని భావం మార్చలేకపోయాం సిస్టర్. అలాగా పాపం అన్నాను. స్వతహాగా దుష్టబుద్ధి గలవారు కొందరే ఉండవచ్చు. పరిస్థితుల ప్రభావానికి రాటుదేలి రాళ్లల్లా తయారవుతారు చాలామంది. అలాంటివాడే సింహ కాబోలు అనుకున్నాను. ఆ తరువాత రాజాకు ఎన్నో రకాలుగా చెప్పేదాన్ని. అతని నిరాశ పోగొట్టి మామూలు మనిషిని చేయడానికి దాదాపు 10 రోజులు పట్టింది. ఉండుండి ఒకేసారి సింహాన్ని గుర్తు తెచ్చుకునేవాడు. మద్దిపల్లె హత్యకేసు వివరాలు శ్రద్ధగా పేపర్లో చదివేవాడు. పిఆర్ సింహ పరారు అయ్యారని, నలుగురు పట్టుబడ్డారని, ఒకరోజు పట్టుబడని వారు తమకేం తెలియదన్నారని, మరొక రోజు కేసు సెషన్కు వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆ రోజు సాయంత్రం శ్రీరాములు గారికి మందిస్తూ సోనాబాయి వంక చూశాను. ఆమె ముఖం ఎర్రగా కోపంగా ఉన్నట్టు పసిగట్టాను. ఏమిటో అడగలేదు. చెప్పేది ఏదైనా ఉంటే తనే చెబుతుందని ఊరుకున్నాను. ఆమె నిర్లిప్తంగా ఉంటే నేను మాట్లాడలేదు. రాజా కాటేజ్కి వచ్చాను. రాజా తండ్రి, నౌకర్లు, బంధువులు ఉన్నారు. సిస్టర్, బెంగళూరులో మాకు ఇల్లు కొన్నారట నాన్నగారు. అక్కడికి వెళుతున్నాను, రాజా ఉత్సాహంగా చెప్పాడు. గుడ్, విష్ యూ ఆల్ ద బెస్ట్ అన్నాను. ఇప్పటి వరకు నీ గురించే చెబుతున్నాడమ్మా. నువ్వే లేకపోతే తను అసలు కోలుకునేవాడే కాదట. దానిదేముందండి, మా డ్యూటీ అన్నాను. మీ డ్యూటీ మీరు సక్రమంగా నిర్వహించినప్పుడు నా డ్యూటీ నేను చెయ్యాలిగా. ఆయన గుప్పిట విప్పుతూ చేయి ముందుకు చాచారు. 100 రూపాయల నోటు ధనవంతుల ఉదారత చాటినట్లు రెపరెపలాడింది. నాన్నగారు కంగారుగా చూచాడు రాజా. బాబుగారు, మీరు ధనవంతులే కావచ్చు, మా వృత్తిని కించపరచవద్దని ప్రార్థన అన్నాను. మృదువుగా అనబోయిన కంఠస్వరంలో కరకుదనం స్పష్టంగా వినిపించింది. చాచా, నాకు అలాంటి భావనే లేదమ్మా. రాజా ఉత్తరాల నిండా నీ ప్రశంసలే. ఏదైనా బహుమతి తెమ్మని వ్రాశాడు. నేను మర్చిపోయాను, నొచ్చుకున్నారు. పర్వాలేదులేండి, రాజా పెళ్ళికి అక్కగా లాంఛనాలు అందుకుంటాను అన్నాడు. మాట తప్పకూడదు సిస్టర్, రాజా మెరిసే కళ్ళతో హెచ్చరించాడు. చిన్నగా నవ్వాను. ఈసారి నాకేం తోచదు సిస్టర్. సింహ ఇంకా పరారీలో ఉన్నాడట.
వాడుంటే ఎక్కడున్నా నాకు ధైర్యంగా ఉంటుంది. రాజా దిగులుగా చూచాడు. బాబుగారు, ఆ సింహ అయినా ఈ సిస్టర్ అయినా ఇతనికి తోడు ఉండేది ఉత్తమాట. హాయిగా పెళ్లి చేయండి. ఆ ప్రయత్నం సాగుతూనే ఉంది. డాక్టర్లు అనుమతించాలి కదా అన్నారాయన. దగ్గరుండి సామానంతా కారులో పెట్టించాను. కారు కదులుతుండగా ఇద్దరి కళ్ళు చెమర్చాయి. ఈ అనుబంధాలకు అర్థం చెప్పలేం. ముఖ్యంగా ఎర్రమట్టి లోయలను చూస్తుంటే రాజా గుర్తుకు వచ్చేవాడు. అవి రెండు అంటే నాకు చిరాకు, భయం. రాజాకు ఎంతో ఇష్టం. అతన్ని వాకింగ్కి తీసుకువెళ్ళి విసుక్కుంటూనే నేను ఒక విధమైన ఇష్టతను పెంచుకున్నాను. ఆ రోజు ఎర్రమట్టితో నిండిపోయిన తెల్లచీరను ఉతుక్కుంటున్నాను. నాన్నగారు వచ్చారు. ట్రాన్స్ఫర్ కోసం అప్లికేషన్ పెడుతున్నానమ్మా, నీ సంతకం కావాలి అన్నారు వచ్చి కూర్చున్నాక. ఉద్యోగం కాగానే ట్రాన్స్ఫర్ అంటే ఏం బాగుంది నాన్న అన్నాను. నా ఆరోగ్యం కూడా బాగుంది ఇక్కడ అన్నాను. మామూలు రంగులో పేలగా ఉన్న నేను ఒళ్ళు చేసి పచ్చగా కనిపిస్తున్నాను. నాన్న కూడా నా వంక చూసి నా షరతులకు అంగీకరించారు. ఓ 2 ఏళ్ల పాటు ట్రాన్స్ఫర్ కోసం కానీ వివాహ ప్రయత్నాలు కానీ చెయ్యనని చెప్పి ఆ రాత్రి ఉండి తెల్లవారుజామున వెళ్ళిపోయారు. శ్రీరాములు సోనాబాయితో తప్పితే అందరితో ఒక నర్సుగానే వ్యవహరిస్తున్నాను. రాజా వెళ్ళిపోయిన వెలితి కొట్టవచ్చినట్లు కనిపించేది. డ్యూటీ ముగించి నా గదిలో కూర్చుని అడవి బాపురాజు గారి హిమబిందు చదువుతున్నాను. ఆయన ప్రకృతి అందాలన్నీ స్వంతం చేసుకున్న కవి, రచయిత. అప్రయత్నంగా బయటికి చూచాను. పుచ్చపువ్వుల వెన్నెల ఉంది. మనుష్యుల హృదయాలు లోతుగా కనిపించకపోయినా ఈ లోయల్లాగే లోతుగా ఉంటాయనుకుంటే అద్భుతం అలౌకికంగా కనిపిస్తుంది కదూ. రాజా మాటలు గుర్తుకు వస్తున్నాయి. నెమ్మదిగా పుస్తకం మూసి బయటకు వచ్చి తలుపుకు తాళం వేసి ఆ లోయల వైపు బయలుదేరాను. శానిటోరియం ఓ ఎత్తైన గుట్ట మిట్ట ప్రదేశంలో నిర్మించబడి ఉంది. 2 ప్రక్కల లోయలు, మొక్కలు, మరి 2 పక్కల ఊర్లు. భలేగా ఉంటుంది వాతావరణం. నేను రాజా వెళ్ళి కబుర్లు చెప్పుకునే స్పాట్కు వెళ్ళాను. అటు నుండి చూస్తే లోతైన లోయలు, వాటిలోని వృక్షాలు, మొక్కలు అద్భుతంగా కనిపించలేదు. కానీ ఒంటరిగా ఉన్నందుకేమో భయంతో వెన్ను జలధరించింది. ఒక్క క్షణం అక్కడ ఉండాలనిపించలేదు. వెనుతిరిగి 2 అడుగులు వేశాను. మరింత భయంతో నాకు తెలియకుండానే నా వళ్ళు గడ్డకట్టుకుపోయినట్టు అనిపించింది. ఎక్కడో సన్నగా మూలుగు వినిపించింది. చుట్టూ చూశాను. ఏమీ కనిపించలేదు. అమ్మా, అబ్బా అన్న మూలుగు వినిపించింది. వెళ్ళిపోదామని ఒక్క అడుగు ముందుకు వేశాను. కానీ నాలో నర్సు స్పిరిట్ మేలుకున్నది. జాగ్రత్తగా విన్నాను. మూలుగు నా ఎడమ ప్రక్క నుండి వినిపించింది. అటు నలిగిన ఆకులు చూస్తే అక్కడ కాలిబాట ఏర్పడినట్టు కనిపించింది. ఆ బాట మీదగా 20 గజాలు నడిచాను. ఒక మానవాకారం నేలను కరుచుకుని పడి ఉన్నట్టు స్పష్టంగా వెన్నెల వెలుగులో కనిపించింది. నాలోని స్త్రీ పారిపొమ్మని హెచ్చరించింది. కానీ నాలోని మనిషి ధైర్యం వహించింది. ఆకారం దగ్గరగా వెళ్ళాను. భుజానికి జోలి తగిలించుకుని పడి ఉన్నాడో భిక్షగాడు. అమ్మా, అబ్బా, ఆ అతన్ని అటు ఇటు కదిపాను. భిక్షగాడు ఆ ప్రాంతాలకు ఎందుకు వచ్చాడో అర్థం కాలేదు. ఏయ్, ఎవరు? దగ్గరగా వంగి అడిగాను. ఆ వ్యక్తి కళ్ళు విప్పడానికి విఫల ప్రయత్నం చేశాడు. ఆ ఆ ఆ నోరు విప్పి ఏదో చెప్పబోయాడు. కానీ మాట రాలేదు. ఆ అన్న శబ్దమే వినిపించింది. అతన్ని చెయ్యి పట్టుకు లేపాలని ప్రయత్నించాను. చురుక్కుమంది. దాహం అన్నాడు. బిచ్చగాడు స్వచ్ఛంగా మాట్లాడతాడేమిటా అని ఆశ్చర్యపోయాను. వెంటనే కర్తవ్యం గుర్తుకు వచ్చింది. వెనక్కు తిరిగి పరుగులాంటి నడకతో దగ్గరగా ఉన్న కాటేజీకి చేరుకున్నాను. అక్కడ ఓ మంత్రిగారి అబ్బాయి ఉన్నాడు. అతను పుస్తకం చదువుతున్నవాడల్లా నా వంక చూచాడు. ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకువెళ్తాను అన్నాను. తీసుకువెళ్ళండి అన్నాడు. అప్పుడప్పుడు వాకింగ్కు పేషెంట్లను తేవడం, వారు దాహం అంటే దగ్గరున్న వారి దగ్గర అడగడం మామూలే. చెంబు కనిపిస్తే చెంబుతో తీసుకున్నాను.
చాలా రాత్రి అయినట్టుంది సిస్టర్ అన్నాడు అబ్బాయి. అవును అని రెండంగల్లో ఆ ఆకారం దగ్గరకు చేరాను. నోట్లో నీళ్లు పోశాను. పోసిన నీళ్లు పోసినట్టు మింగాడు. కొన్ని నీళ్లు మొహం మీద చిలకరించాను. 5 నిమిషాల తరువాత లేచి కూర్చున్నాడు. నీరసంగా నా చేతిలోని చెంబు అందుకుని గటగటా నీళ్లు త్రాగేశాడు. హమ్మయ్యా, థ్యాంక్స్ అన్నాడు చెంబు అందిస్తూ. పెరిగిన గడ్డం, మీసం, జుట్టుతో అతని వయస్సు అంచనా వేయడం కష్టమయ్యింది. ఎవరు మీరు? ఏమిటి అవతారం? ముందు చెంబు ఇచ్చి రమ్మన్నట్టు చూశాడు నా వంక. చెంబు తీసుకువెళ్ళి ఇచ్చి అతనికి ధన్యవాదాలు చెప్పి వచ్చాను. మళ్ళీ ప్రశ్నించాను. అతను ఏదో చెప్పబోయాడు. బొళుక్కుమంటూ తాగిన నీళ్లన్నీ కక్కేసుకున్నాడు. ఆకలి, అమ్మా, కడుపులో ఏం లేదు. నా నివాసం వరకు నడవగలరా? ప్రయత్నిస్తాను. ఈ రాత్రికి ఆశ్రయం కావాలి. ఆగి ఆగి అన్నా స్పష్టంగా ఉంది. చేయూతనిచ్చి లేపాను. 2 అడుగులు వేసి తూలాడు. ఒక చేయి నా మెడ చుట్టూ వేయించుకున్నాను. నా చేయి అతని నడుము చుట్టూ వేశాను. మెల్లగా నడిపించాను. వాతావరణం నిశ్శబ్దంగా ఉంది. అక్కడక్కడ దీపాలు, నర్సుల జోళ్ల శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. వెన్నెల వెలుగులో ఎవరైనా చూస్తే భయంగా అటు చూస్తున్నాను. అతని బరువంతా దాదాపు నా మీదే ఉంది. సిస్టర్, ఒక్క నిమిషం ఆగుదాం. కళ్ళు మాట్లాడలేకపోయాడు. అతన్ని కింద కూర్చుండబెట్టాను. నేను నర్సునని ఇతనికి ఏం తెలుసు? నా బుర్రను ఈ ప్రశ్న తొలవసాగింది. ఎదురుగా మార్తా వస్తుంది. ఆమె చేతిలో మందుల ట్రే ఉంది. నాకు ముచ్చెమటలు పోశాయి. హల్లో క్రాంతి, ఇంత రాత్రి ఇతనెవరు? రోగిలే. ఇదేమిటి, అడ్మిట్ చేయలేదా? రక్షించావు. నాకు ఊహనిచ్చావు అనుకున్నాను. అవును, అడ్మిట్ చేసుకుంటారో లేదో ఎన్నో ఫార్మాలిటీస్ ఉన్నాయి కదా అన్నాను. ట్రై అని వెళ్ళిపోయింది. దగ్గరగా రానందుకు దానికి వెనుకగా నమస్కరించాను. మెల్లగా అతన్ని లేపి నా గది వరకు తెచ్చాను. అతను ఇంకా నడవలేనట్టు నా మంచం మీద వ్రాలిపోయాడు. లైటు వేసి గబగబా హార్లిక్స్ కలిపి తెచ్చాను. తట్టి లేపబోయి ఉలిక్కిపడ్డాను. అక్కడే ఆగిపోయాను. సింహ! అప్రయత్నంగా నా నోటి నుండి వెలువడిందా పిలుపు. అతను కళ్ళు విప్పాడు. నర్స్, పాలా? నా చేతిలోని కప్పు వంక చూశాడు. కాదు, హార్లిక్స్. అతని మెడ కింద చేయి వేసి కొంచెం లేపాను. కప్పు అందుకుని గబగబా త్రాగేశాడు. ఆ తీరు చూస్తే కొన్నాళ్లుగా తిండేమీ తినలేదనిపించింది. ఇంకేమైనా ఉందా? జీరబోయిన గొంతుతో అడిగాడు. అతని కళ్ళల్లోకి ప్రాణం వచ్చినట్టు కనిపించింది. తేటపడ్డాయి. నాకు మాత్రం భయంగా ఉంది. ఏం చేయాలో తోచటం లేదు. చట్టాన్ని వ్యతిరేకించిన మనిషి హత్యానేరం మోస్తూ తిరుగుతున్నాడు. అతన్ని ఇంట్లో ఉంచుకోవడం సమంజసమా? నర్స్, మరో కప్పు హార్లిక్స్ నీరసంగా అడిగాడు. మరో కప్పు హార్లిక్స్ కలిపి ఇచ్చాను. దాంతో జ్వరం తగ్గడానికి మాత్ర కూడా ఇచ్చాను. అతను అది త్రాగి వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు. అతని షర్టు, ప్యాంటు చిరిగి ఉంది. చేతులు, కాళ్ళు, మెడ దగ్గర గీరుకుపోయి రక్తం వస్తోంది. వెళ్ళి వేడి నీళ్లు కాచి తెచ్చాను. దూదితో గాయాలు అద్ది అయోడిన్ రాశాను. అయోడిన్ భగ్గుమన్నప్పుడు మాత్రం ఆ అన్న మూలుగు వినిపించింది. ఆ తరువాత గాఢ నిద్రలోకి జారిపోయాడు. ఎటు దొర్లిస్తే అటు దొర్లాడు. మందు రాసి చేతులు కడుక్కుని భోజనం చేస్తుంటే ముద్ద మింగుడు పడడం లేదు. పోలీసులు కన్నుగప్పి తిరిగే వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడం ఎంత ప్రమాదం! మానవత్వం ఉన్న మనిషిగా అతడిని లేపి పొమ్మని అనలేను. దుప్పటి తీసి కప్పాను. అతని ఉచ్ఛ్వాస మాత్రం వినిపిస్తుంది. కింద ఉన్న అతని జోలి తీసి పక్కకు పెట్టబోయాను. బరువుగా ఉంది. ఒక సత్తు గిన్నె, చిరిగిపోయిన గుడ్డలున్నాయి. గిన్నె పక్కకు పెట్టి గుడ్డలు తీశాను. ఒక్కసారి గుండె ఆగినంత పని అయింది. పిస్టల్, చిన్న నాటు బాంబులు ఉన్నాయి. అతని అసలు స్వరూపం కొద్దిగా అర్థమైంది. గబగబా బయటికి వచ్చాను. అతన్ని పోలీసులకు పట్టించాలని, వాడితో 4 రోజులు గడిపితే వాడంతటి మంచివాడు లేడని నువ్వే అంటావు. రాజా మాటలు వినిపించాయి. మెల్లగా వెనక్కి వచ్చాను. ఒక్క నిమిషం అతని దగ్గర నిల్చున్నాను. పెరిగిన జులపాలు, గడ్డం అతనికి గంభీరతనే తెచ్చిపెట్టాయి. కానీ అసహ్యంగా లేవు. అమ్మా,
నిద్రలో అటూ ఇటూ దొర్లినప్పుడల్లా ఆ మాట అంటున్నాడు. ఇంకెక్కడైనా బలమైన గాయం తగిలిందో ఏమో. మెల్లగా అతని షర్టు దగ్గర ఆగాయి నా చూపులు. పక్కలో గాయమైంది. అక్కడ రక్తం పేరుకున్నట్టు షర్టు గట్టిగా కనిపించింది. తొలగించి కడిగి మందు రాస్తుంటే మూలిగాడే గాని లేవలేదు. తిండి నిద్ర లేనట్టున్నాయి పాపం అనుకున్నాను. చాప పరుచుకుని మేను వాల్చాను. ఇలా గదిలో ఒక పరాయివాడితో, అందున హంతకుడితో ఒంటరిగా ఉండడం మంచిదా ఆలోచిస్తూనే నిద్రలోకి జారిపోయాను. రోజులా 5:30కు మేలుకున్నాను. రాత్రి జరిగిందంతా గుర్తుకు వచ్చింది. చుట్టూ చూశాను. మంచం ఖాళీగా ఉంది. దుప్పటి శుభ్రంగా మడత పెట్టి ఉంది. ఆ ఇంట్లోకి రాత్రి ఒక మనిషి స్పృహలేని స్థితిలో వచ్చిన చిహ్నాలేం లేవు. నా మతి పోయింది. వెంటనే లేచి కలేమో అనుకోబోయాను. చచ్చా కాదు. గాలి రావడంతో చేరవేసిన తలుపులు తెరుచుకున్నాయి. అతను వచ్చిన మాట నిజమే. తలుపులు తీసుకుని వెళ్ళిపోయాడన్నమాట. ఛీ, ఒక్క మాటైనా చెప్పలేదేం? అదేం మనిషి? నా తలగడా తీశాను. క్రింద చిన్న చీటీ కనిపించింది. నర్స్, మీ ఉదార హృదయానికి నా ధన్యవాదాలు. మీ గదిలో ఉండడం ఇద్దరికీ క్షేమకరం కాదు. నిన్నటి సమయానికి నిన్న నేనున్న స్థలానికి వస్తే వివరంగా మాట్లాడుకుందాం. మీరిచ్చిన 2 కప్పుల హార్లిక్స్ 1000 వేనుగుల బలం ఇచ్చింది. ధన్యవాదాలు. సంతకం లేదు. పుణ్యాత్ముడు రక్షించాడు. త్వరగా నా నిత్యకృత్యాలు ప్రారంభించాను. ఆ రోజు ఒకరిద్దరు రోగులు హడావుడి చేయడంతో పని తెమలలేదు. అసలు రాత్రి సంఘటనే మర్చిపోయాను. గదిలో అలసటగా కూర్చున్నాను. క్రాంతి, మార్కెట్కు వస్తావా? ఉండు, లోపలికి వెళ్ళి ప్లాస్టిక్ బుట్ట తెస్తాను. సంతకం లేని ఉత్తరం కనిపించింది. అందులోని అక్షరాల వెంట నా కళ్ళు కదలాడాయి. ఏమ్మో, అలంకారం చాలు గాని పెళ్లి చూపులకు వెళ్ళడం లేదు మనం. మార్త అరిచింది. నువ్వు వెళ్ళిరా, నాకు తలనొప్పిగా ఉంది. బాయ్ ఫ్రెండ్ ఎవరైనా వస్తామని ప్రామిస్ చేశారా ఏం? అవును అన్నాను నవ్వుతూ వాకిట్లోకి వచ్చి. నీలాంటి జడ పదార్థానికి బాయ్ ఫ్రెండ్ కూడానా? నవ్వి వెళ్ళిపోయింది. వద్దనుకుంటూనే నిన్నటి స్థలానికి వెళ్ళాను. నేను చుట్టూ చూశాను. ఎవరూ లేరు. నన్ను ఫూల్ని చేయలేదు కదా. నేను వెనుతిరిగాను. హలో, ఉలిక్కిపడి చూచాను. నల్లటి బట్టలేసుకున్న సింహ వచ్చాడు. అతను బాగా కోలుకున్నట్లు కనిపించాడు. హలో, ఎలా ఉంది మీ ఆరోగ్యం? ఇదిగో కనిపించడం లేదా? చిన్నగా నవ్వాడు. నల్లని దుస్తుల్లో నుండి, నల్లని గడ్డంలో నుండి అతని పచ్చటి శరీరంలోని భాగాలు వింతగా ఆకర్షణీయంగా కనిపించాయి ఆ వెన్నెల వెలుగులో. ఏమిటో పరధ్యానంగా ఉన్నారు? మీరు రాత్రి చూచిన మనిషేనా? ఇంత త్వరగా ఎలా కోలుకున్నారని ఆశ్చర్యపోతున్నాను. ఓ అదా, మీరు నర్సు. సైకాలజీ కూడా తెలుసు కదా. మానసిక బలం కూడా ఉండాలి మనిషికి. అప్పుడే త్వరగా కోలుకుంటాడు. మీకు మానసిక బలం ఉందని నమ్మమంటారు. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. కాళ్ళు లాక్కుపోతున్నాయి. కూర్చుందామా? అతను కాలిబాట గుండా ముందుకు నడిచాడు. నేను అనుసరించాను. ఒక బండరాతి మీద కూర్చున్నాడు. కాస్త దూరంలో ఉన్న మరో రాతిపై నేను కూర్చున్నాను. చుట్టూ చూస్తుంటే వెన్ను జలధరించింది. కాకులు దూరని కారడివి అంటారే, అలా ఉంది. అలా చెప్పకుండా వెళ్ళిపోయారేం అన్నాను. నేను ఎవరో, నా పరిస్థితి ఏమిటో ఈ పాటికి అర్థం అయి ఉండాలే అన్నాడు. కొంత అర్థమైంది. మరి నేను ఎక్కడుంటే అక్కడ ప్రమాదం. మిమ్మల్ని కూడా ఆ ప్రమాదంలో ఇరికించడం ఇష్టం లేకపోయింది. ప్రమాదం అని తెలిసి కూడా ఆ జీవితాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? ఎవరి పిచ్చి వాళ్ళకు ఆనందం. నవ్వాడు. అతను అందంగా నవ్వగలడని మొదటిసారిగా అర్థమైంది. అలాగే చూస్తూ కూర్చున్నాను. హత్యలు చేయడం మీకు ఆనందమా? అవసరాన్ని బట్టి హత్యలు చేస్తుంటాం. కానీ నువ్వు అనుకుంటున్న హత్య మాత్రం నేను చేయలేదు అన్నాడు. అతను ఏకవచనంతో సంబోధించాడంటే ఎంతో ఆవేశపడుతున్నాడని అర్థం. అప్పుడే కోపమా? తన తప్పును తాను అంగీకరించినవాడు మహాత్ముడే అనుకోవాలి. నాకు మహాత్ముడు అనిపించుకోవాలన్న కోరికే ఏ కోసానా లేదు. చీటికి మాటికి అబద్ధం ఆడడం చేతకాదు అంతే అన్నాడు. అతని మాటల్లో కృత్రిమత్వం ఎక్కడా కనిపించలేదు. అతను నిజమే చెబుతున్నాడేమో అనుకున్నాను.
మా పార్టీ పేరు మీదుగా అతని బంధువులే చంపించారు. బంధువులా? బంధువులేనని బయటపడింది. చేసిన పని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు కాదు ఈ సింహ అన్నాడు నిర్లక్ష్యంగా. ఆ విషయం పోలీసులకు చెప్పవచ్చుగా. ఇదేం సినిమా అనుకుంటున్నారా? ఏదో విధంగా అసలు సంగతి లాగడానికి. లాగినా సాక్ష్యాలతో నిరూపించాలి. తేలికగా అసలు హంతకుడు ఒక సినిమాల్లోనే దొరుకుతాడు. నేను నవ్వాను. ఆ మధ్య చూసిన సినిమా ఇన్సిడెంట్ గుర్తుకు వచ్చింది. నా మాటలు నవ్వులాటగా ఉన్నాయన్నమాట. వాళ్ళు అన్ని రకాలుగా కట్టుదిట్టం చేసుకుని చేశారు. అతని ముఖం ఎరుపు రంగుకు మారిందేమో. కంఠంలో తీవ్రత వినగలిగాను. ప్రయత్నం చేయవచ్చుగా. ఒక్కటే ప్రయత్నం. ఈ కుతంత్రం పన్నిన వారిని ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టడం. అతని పిడికిలి బిగుసుకుంది. దానివల్ల లాభం? అతను ఎడమచేతి మణికట్టు మీద షర్టు తొలగించుకుని వాచి చూచుకున్నాడు. ఆదుర్దాగా లేచాడు. మళ్ళీ ఎప్పుడైనా కలుసుకుందాం, థ్యాంక్స్ అంటూ తిరిగైనా చూడకుండా పొదల్లోకి మాయమయ్యాడు. ఆ పరిసరాలలో ఇంకో వ్యక్తి ఉండేవాడంటే నమ్మలేనంత నిశ్శబ్దంగా ఉన్నాయి పరిసరాలు. నాకు అంతవరకు లేని భయం నన్ను ఆవరించింది. త్వరగా పైకి వచ్చేశాను. అప్పుడు నుదుటిన పట్టిన చెమట తుడుచుకున్నాను. గబగబా బయటకు వచ్చి గుండెల నిండుగా గాలి పీల్చుకున్నాను. ముందుకు 2 అడుగులు వేశానో లేదో మార్త ఎదురు వచ్చింది. హలో స్రవంతి. రాజా వెళ్ళిపోయినా అతనికిష్టమైన స్థలాలు నువ్వు వదిలేలా లేవు. మార్త నవ్వింది. ఏదో తోచక. నిశాచరులు. ఆ చెట్లను చూస్తేనే భయం బాబోయ్ అన్నది. అబ్బా నమ్మమనేనా? వెక్కిరించాను. గబగబా గదికి వచ్చాను. నా మానస సరోవరంలో రాయి పడింది. ఆలోచన తరంగాలు ఒకే తీరుగా లేవు. హింస వల్ల మనిషి సాధించేది ఏముంది? హింసాకాండ కూడదని మహాత్ముడు చేసిన ప్రయత్నమంతా బూడిదలో పోసిన పన్నీరేనా? ఒక దుష్టుడిని చంపినంత మాత్రాన సమాజంలోని దుష్టశక్తులు అన్నీ నశించిపోతాయా? క్రాంతి, క్రాంతి. బెడ్ నంబర్ 9 రక్తం కక్కుకున్నాడు. నాకు భయంగా ఉంది. తోడు వస్తావా? మరో తోటి నర్సు పెన్నమ్మ అడిగింది. ఆమె ఎప్పుడో కేరళ నుంచి వచ్చి ఆంధ్రాలో సెటిల్ అయింది. ఇద్దరం బెడ్ నంబర్ 9 దగ్గరికి వెళ్ళాం. అతన్ని రోగం ముదిరాక ఆసుపత్రిలో చేర్చినట్టుంది. ఇంత ముదిరాక ఎలా తీసుకున్నారు? ఇన్ఫ్లుయెన్స్ అన్నది. దూరంగా స్టూల్ లాక్కుని కూర్చున్నా. ఇన్ఫ్లుయెన్స్ గురించే ఆలోచిస్తున్నాను. ఏ దేశ చరిత్ర తిరగేసినా సమస్యలు లేవు, హాయిగా ఉన్నాము అనుకునేవారు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చా? అది లేదేమో. ఇన్ఫ్లుయెన్సు, లంచగొండితనం, అక్రమ సంపాదన వల్లే మన దేశంలో సింహాలంటి యువకులు హింసాకాండకు దిగుతున్నారా? పదక్రాంతి. నిన్ను అనవసరంగా కంగారు పెట్టాను. పెన్నమ్మ వచ్చింది. పర్వాలేదు. రోగి సంగతి? వెంటనే హైదరాబాద్కు షిఫ్ట్ చేస్తారనుకుంటాను. మేల్ నర్సు జేసును ఉంచాను. ఉస్సురంటూ ఇద్దరం గదులకు చేరుకున్నాము. రాత్రింబవళ్ళు కష్టసుఖాలు ఒకటిగా భావించే నర్సుల పట్ల ఎందుకో జనానికి సదుద్దేశం లేదు. 2వ రోజు సాయంత్రం అనుకోకుండా నా కాళ్ళు సింహ నేను కలుసుకున్న చోటుకి వెళ్ళాయి. కాసేపు నిల్చున్నాను. అలా రావడం మంచిది కాదని తెలిసినా ఎందుకో ఆగాను. హలో. సింహ వచ్చాడు. నేను వస్తానని మీకెలా తెలుసు? కొన్నింటికి అర్థం చెప్పలేము అన్నాడు. నిజమే. ఎందుకు వచ్చాను? జవాబు లేని ప్రశ్న. రాజా కబుర్లు ఏమైనా తెలిసాయా? బెంగళూరులో ఉంటున్నాడని మాత్రం తెలిసింది అన్నాడు. అతను బండ మీద కూర్చున్నాడు. సారీ, నేను అలసి ఉన్నాను. మీరు కూర్చోండి. అన్నట్టు సిస్టర్, నర్సు అంటే రోగిని అవుతానేమోనని భయంగా ఉంది. అందుకే మీ పేరు చెబితే పేరుతో పిలవవచ్చు. నా పేరు క్రాంతి. ఓహో, నాలాంటి వారి గమ్యం మీరన్నమాట. అతను ఆ మాట పూర్తి చేయక మునిపే ఏదో శబ్దం వినవచ్చింది. కంగారుగా భూమిని కరుచుకుపోయాడు. నా చేయి పట్టి లాగాడు. నేను అతనికి సమాంతరంగా బోర్లా పడిపోయాను. ష్. దగ్గరగా ఏదైనా శబ్దం అయితే ఊపిరి బిగబట్టండి. దూరంగా బూట్లు కదిలిన శబ్దం క్రమంగా దగ్గరైంది. మమ్మల్ని దాటి జాగ్రత్తగా క్రిందివైపు లోయలకు దిగాయి ఆ పాదాలు. ఆ తరువాత మళ్ళీ పైకి వెళ్ళాయి. అతి మెల్లగా మాట్లాడిన ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినిపించింది. మనకు వచ్చిన వార్తలను బట్టి
దగ్గరలోనే వాళ్ళ గుడారం ఉందని వినికిడి. పాదాల చప్పుడు దూరం అయింది. నేను లేవబోయాను. అతను వారించాడు. 5-6 నిమిషాలు అలాగే ఉన్నాం. ఆ తర్వాత అతను లేచాడు. ఇద్దరం మామూలు స్థలంలో వచ్చి కూర్చున్నాం. పోలీసులా? అవును అన్నాడు ఏదో ఆలోచిస్తూ. మీ గమ్యం ఏమిటో అర్థం అవుతోంది అన్నాను. అతని నుండి జవాబు రాలేదు. మీరు వెళ్ళగలరా అంటూనే పొదల్లోకి మాయమయ్యాడు. నాకు భలే చికాకు వేసింది. త్రుంచేసినట్టు మధ్యలోనే ఏదో అని వెళ్ళిపోతాడేం. ఛీ, మళ్ళీ రాకూడదు. అతనున్న పరిస్థితులు అలాంటివి. అతనేం చేస్తాడు? మెల్లగా నా గదికి వచ్చాను. వెళ్ళొద్దని 2 రోజులు దృఢనిశ్చయంతో ఉన్నాను. కానీ 3వ రోజు ఎందుకో అలా ఉండలేకపోయాను. నేను వెళ్ళేసరికి బండ మీద కూర్చున్నాడు సింహ. అతని సింహపు జూలు లాంటి గడ్డం తీసివేశాడు. ఆకుపచ్చ తడలిన్నుతున్న అతని చెంపలు సాయం సంధ్యవేళ అందంగా కనిపించాయి. స్నేహితులు, వేడని నీడ 3వ భాగం విన్నాం కదా. మరి వచ్చే శనివారం 4వ భాగంలోకి వెళదామా? మరి కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేస్తారు కదూ. ఒక లైక్ చేయడం మర్చిపోకండి. 4వ భాగంతో వచ్చే శనివారం కలుద్దాం. ఇక సెలవా మరి.